హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 46 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ టేబుల్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ ఆర్సీబీ థర్డ్ ప్లేస్ లో అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్లు 6 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. మరోవైపు ఆర్సీబీ 9 మ్యాచ్లు 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఫస్ట్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో అక్కడ తెలుసుగా మనకి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. సో మరి ఈ మ్యాచ్ ఏమైనా ఆర్సీబీ కొంచెం ఏమైనా రివెంజ్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. దట్టు విరాట్ కోహ్లీ యొక్క హోమ్ గ్రౌండ్. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఢిల్లీలో జరగబోతుంది. మరి ఇక్కడ యూజీలో చూసుకుంటే వికెట్ వచ్చేసి ఇంచులో కొంచెం పేసర్ల హెల్ప్ ఉంటుంది. పోను బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే వేయచ్చు. ప్రతి సీజన్లో మనం చూసినాం హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసినాం. బట్ ఈ సీజన్లో కొంచెం స్లోవర్ సైడే మనకైతే కనబడుతుంది వికెట్ వచ్చేసి. ఇక్కడ మొత్తం 92 మ్యాచెస్లో 44 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 46 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది, 2 మ్యాచ్లు టై అయినాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 168 అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసిన సెకండ్ బ్యాటింగ్ వేసిన పెద్ద డిఫరెన్స్ అయితే కనబడతలేదు. ఇక వీటి మధ్య హెడ్ క్రికెట్ తీసుకుంటే మొత్తం 32 మ్యాచెస్లో 12 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది, 19 మ్యాచెస్ ఆర్సీబీ అయితే గెలిచింది. అక్కడ హెడ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీకే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విశేషానికి వస్తే ఫస్ట్ మనం ఆర్సీబీ టీంని చూసుకుంటే మరి ఆర్సీబీ సీజన్ మనకు తెలుసుగా ఏ విధంగా రాణిస్తుందో. చాలా బెటర్ రాణిస్తున్నారు. మొత్తం అక్కడ 9 మ్యాచ్లు 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయారు. టేబుల్లో కూడా థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా రాణించలో రాజస్థాన్ రాయల్స్ పైన మ్యాచ్ అయితే గెలిచి వస్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అక్కడ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మంచి నాక్ అయితే వచ్చింది. బట్ సాల్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి 70 రన్స్ అయితే మనకైతే కనబడ్డాయి. 42 బాల్స్ లో 8 4s 2 6s 166 స్ట్రైక్ రేట్ని. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే దేవదత్ పడిక్కల్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. కన్సిస్టెంట్ గా మంచి స్ట్రైక్ రేట్ అయితే చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 50 అయితే స్కోర్ చేసిండు. 27 బాల్స్ లో 4 4s 3 6s 185 స్ట్రైక్ రేట్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక మరైపు రాజత్ పతిదార్ లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో 10 బాల్స్ లో 20 అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత టీమ్ డేవిడ్ ఇలాంటి ప్లేయర్స్ అయితే వీళ్ళకెత్తున్నారు అక్కడ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో మాత్రం చాలా బెటర్ రాణించారు. లాస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ కొంచెం లాస్ట్ మ్యాచ్ హాఫ్ కలర్ గా మనకైతే ఆడాడు. డెత్ లో మొత్తం 2 రన్స్ అయితే లీక్ చేసిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఎస్దైలు 3 overs లో 33 రన్స్ అయితే ఇచ్చిన ఒక వికెట్ తీసుకున్నాడు. జోస్ అజిలు లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ రాణించాడు, 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక కృణాల్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కి మరి వీళ్ళకి ప్లేయింగ్ లో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫీల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 లో రజత్ పతిదార్, నెంబర్ 5 లో జితేష్ శర్మ, నెంబర్ 6 లో టీమ్ డేవిడ్, నెంబర్ 7 లో రోమారియా షెర్ఫర్డ్. ఇక నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో జోస్ అజిలోడ్, నెంబర్ 11 లో ఎస్దైలు, ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక మరైపు ఢిల్లీ క్యాపిటల్స్ లో చూసుకుంటే మరి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. టేబుల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్ అవుతుంది. 8 మ్యాచ్ల్లో 6 గెలిచిలు, 2 అయితే ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే మరి ఫస్ట్ ప్లేస్ కి చేరే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే కొంచెం ఓపెనింగ్ లో ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. బట్ కరుణ్ నారాయణ్, అభిషేక్ పొరల్ మాత్రం చాలా బెటర్ రాణించారు లాస్ట్ మ్యాచ్ లో. సో ఈ మ్యాచ్ లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక అక్కడ చూసుకుంటే కరుణ్ నాయర్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 15 అయితే స్కోర్ చేసిండు మంచి స్ట్రైక్ రేట్ తోని. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి అభిషేక్ పొరలు లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసిండు. అక్కడ 51 అయితే కొట్టిండు. 36 బాల్స్ లో 5 4s 1 6 141 స్ట్రైక్ రేట్. ఒకవేళ గిట్ట ఫ్యాబ్ డూప్లెసిస్ గిట్ట ఫుల్లీ ఫిట్ అయితే మాత్రం అతను కూడా ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా కన్సిస్టెంట్ గా మంచిగా రాణిస్తున్నాడు. అక్కడ లాస్ట్ మ్యాచ్ లో కూడా మనకు 57 అయితే స్కోర్ చేసిండు. లాస్ట్ రకం మ్యాచ్ అయితే గెలిపించిందని చెప్పుకోవచ్చు. 42 బాల్స్ లో 57 రన్స్ స్కోర్ చేసిండు. 3 4s 3 6s 135 స్ట్రైక్ రేట్ తోని. ఇక ఈ మ్యాచ్ లో కూడా పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో మనకు తెలిసి ఏ విధంగా రాణించిండు. 170 స్ట్రైక్ రేట్ తోని 34 అయితే కొట్టిండు. 1 4 4 6s. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ లో చూసుకుంటే అశుతోష్ శర్మ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు,
విప్రజ్ నిగమ్. సో చాలా చాలా డీప్ బ్యాటింగ్ లైన్ ప్రతి మనకు ఆడుతుంది. ఇక స్టబ్స్ కూడా ఈ సీజన్లో మనకు తెలిసి ఏ విధంగా ఫినిషింగ్ చేస్తున్నాడో, అశుతోష్ శర్మ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా మనకైతే ఆడుతున్నారు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో కూడా లాస్ట్ వీక్ మనం చూస్తున్నాం ఎంత మంచి రాణించిందో. అక్షర్ పటేల్ వికెట్ రాకుండా కానీ చాలా ఎకనామికల్ స్పెల్ అయితే కనబడ్డది. ఇక కుల్దీప్ యాదవ్ చాలా బెటర్ రాణించిండు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే పేస్ డిపార్ట్మెంట్ లో మిల్చర్ స్టార్క్ 4 overs వేసిండు, 25 runs మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ 4 wickets అయితే తీసుకున్నాడు, జస్ట్ 33 runs మాత్రం ఇచ్చిండు. చమిరా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే పేస్ లో కానీ స్పిన్ లో కానీ చాలా బెటర్ గా మనకైతే ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ అభిషేక్ పోరాలు ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఒకవేళ ఫ్యాబ్ ఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతనే ఆడతాడు. ఇక 3 లో కరుణ్ నాయర్, 4 లో కేఎల్ రాహుల్, 5 లో అక్షర్ పటేల్, 6 లో క్రిస్టన్ స్టబ్స్, 7 లో అశుతోష్ శర్మ, 8 లో విప్రజ్ నిగమ్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో మిచ్చర్ స్టార్క్, 11 లో ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ గా టీ నటరాజన్. ఒకవేళ ఫ్యాబ్ డూప్లెసిస్ గిట్ట ఫిట్ కాకపోతే మాత్రం దుష్మంత్, చమిరా ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువగా ఉంటుంది. ఇక ఓవర్లో చూసుకుంటే మరి టీం మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. అండ్ రీసెంట్ గా చూసుకుంటే చాలా మంచిగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో అని బ్యాటింగ్ లోని చాలా డెడ్లీగా కనబడుతున్నారు. మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారు మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మిచ్చర్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తున్నారు కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీలో చూసుకుంటే ఆర్సీబీ కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. బౌలింగ్ లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ జోస్ అజిలుడు చాలా బెటర్ రాణిస్తున్నారు. అండ్ కృణాల్ పాండ్యా కూడా ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ లాస్ట్ 2-3 మ్యాచ్ల్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. అతను ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా పటిష్టంగా మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.